వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ టీజీ రెరా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను రాష్ట్రంలోని 4 ప్రముఖ నిర్మాణ సంస్థలపై సీరియస్ అయింది. కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడటంలో భాగంగా చట్టపరమైన అనుమతులు లేకుండా విక్రయాలు జరుపుతున్న మరియు ప్రకటనలు ఇస్తున్న కంపెనీలకు భారీ జరిమానాలు విధిస్తూ నోటీసులు జారీ చేసింది. రెరా చట్టం ప్రకారం ఏదైనా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టును విక్రయించాలన్నా లేదా ప్రచారం చేయాలన్నా ఖచ్చితంగా రెరా రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. అయితే కొన్ని సంస్థలు రిజిస్ట్రేషన్ రాకముందే ఫ్రీలాన్స్ ఆఫర్ల పేరుతో ప్లాట్లను విక్రయిస్తున్నట్లు రెరా గుర్తించింది. మరికొన్ని సంస్థలు తమ బ్రోచర్లు మరియు ప్రకటనల్లో రెరా రిజిస్ట్రేషన్ నంబర్ను ప్రదర్శించకపోవడంపై అథారిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలను బేఖాతరు చేసినందుకు సంస్థలపై రెరా చర్యలు తీసుకుంది. అందులో భాగంగా 4 సంస్థలపై అయితే చర్యలు తీసుకుంది. అయితే వాటికి సంబంధించి చూసుకుంటే సహజశ్రీ డెవలపర్స్ అనుమతి లేని ప్రాజెక్టును ప్రచారం చేసినందుకు వీరికి భారీ జరిమానా విధించారు. బియాండ్ ఇన్ఫ్రా నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరిపినందుకు నోటీసులు అయితే ఇచ్చారు. నీమ్స్ బోరో రిజిస్ట్రేషన్ లేకుండా ప్లాట్లు అమ్మకాలు చేపట్టినందుకు నీమ్స్ బోరోపై చర్యలు తీసుకున్నారు. నిర్మాణ సంస్థ ప్రకటనల్లో పారదర్శకత పాటించనందుకు ఈ సంస్థపై సీరియస్ అయ్యారు. వీరిలో కొన్ని సంస్థలకు దాదాపు 5 లక్షల నుండి 25 లక్షల వరకు జరిమానా విధించినట్లు సమాచారం. ఈ సందర్భంగా టీజీ రెరా చైర్మన్ ఎన్ సత్యనారాయణ గారు కొనుగోలుదారులకు కీలక సూచనలు చేశారు. ఏదైనా ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టే ముందు ఆ ప్రాజెక్టుకు రెరా నంబర్ ఉందో లేదో సరిచూసుకోవాలని సూచించారు. కేవలం ప్రకటనలు చూసి మోసపోవద్దని, అధికారిక వెబ్సైట్లో ప్రాజెక్టు వివరాలను తనిఖీ చేయాలని సూచించారు. అనుమతి లేని ప్రాజెక్టుల వల్ల భవిష్యత్తులో రిజిస్ట్రేషన్ సమస్యలు, మౌలిక సదుపాయాల కొరత ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించే బిల్డర్లపై నిఘా ఉంచడానికి రెరా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా అవసరమైతే సదరు సంస్థల రిజిస్ట్రేషన్లను రద్దు చేయడం మరియు ప్రాజెక్టులను నిలిపివేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు. ఖచ్చితంగా అయితే ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ సురక్షితమైనదా కాదా అని తెలుసుకోవడానికి టీజీ రెరా వెబ్సైట్లో దాని రిజిస్ట్రేషన్ స్టేటస్ను చెక్ చేయడం చాలా ముఖ్యం. టీజీ రెరా స్టేటస్ చెక్ చేసే విధానం ఒకసారి చూసుకుంటే అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. మొదటగా తెలంగాణ రెరా అధికారిక వెబ్సైట్ rerait.telangana.gov.in కు వెళ్ళండి. సర్చ్ ప్రాజెక్ట్స్ ఆప్షన్ ఎంచుకొని హోమ్ పేజ్లో పైన ఉన్న మెనూలో సర్చ్ లేదా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ప్రాజెక్ట్ వివరాలను నమోదు చేయాలి. మీరు సర్చ్ బాక్స్లో ప్రాజెక్ట్ పేరు అంటే ప్రాజెక్ట్ నేమ్, బిల్డర్ నేమ్ లేదా ఆ ప్రాజెక్ట్ యొక్క రెరా రిజిస్ట్రేషన్ నంబర్ని ఎంటర్ చేయవచ్చు. అక్కడ మీరు వివరాలను పరిశీలించవచ్చు. మీరు సెర్చ్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ వివరాలు స్క్రీన్పై అయితే కనిపిస్తాయి. అక్కడ వ్యూ బటన్ క్లిక్ చేస్తే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారం లభిస్తుంది. వెబ్సైట్లో వివరాలు చూసేటప్పుడు వీటిని తప్పకుండా చూడండి. వ్యాలిడిటీ అంటే ఆ ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ గడువు ఇంకా ఉందా లేదా అనేది చూడండి. అదేవిధంగా అప్రూవల్స్, మున్సిపాలిటీ, హెచ్ఎండిఏ లేదా జిహెచ్ఎంసి నుండి వచ్చిన అనుమతి పత్రాలు అప్లోడ్ చేశారా లేదా చెక్ చేయండి. అదేవిధంగా ప్రాజెక్ట్ ప్రోగ్రెస్, ప్రాజెక్ట్ ఎంత శాతం పూర్తయింది, బిల్డర్ ఇచ్చిన డెడ్లైన్ ఎప్పటి వరకు ఉందో గమనించండి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్, రెరా నిబంధనల ప్రకారం ప్రాజెక్ట్ కోసం ప్రత్యేక బ్యాంక్ ఖాతా ఉందో లేదో చూడండి. అదేవిధంగా ఒకవేళ వివరాలు లేకపోతే, మీరు సెర్చ్ చేసిన ప్రాజెక్ట్ రెరా వెబ్సైట్లో లేకపోతే అది అనధికారిక ప్రాజెక్ట్ అని అర్థం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కొంతమంది బిల్డర్లు రెరా అప్లైడ్ లేదా రెరా అవైటెడ్ అని చెప్తారు. కానీ చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ నంబర్ రాకముందే ప్లాట్లు అమ్మడం కూడా నేరం. కాబట్టి నంబర్ వచ్చిన తర్వాతే ముందుకు వెళ్ళడం మంచిదంటూ రెరా సూచించింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.